నమస్తే అని పోసుకుమరి. నిన్న నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలు కొంత కాంట్రవర్షియల్ అవుతున్నాయి. అది కూడా కాకుండా చాలా బాధ్యతాయుతంగా మొత్తం ఆయన మాట్లాడినటువంటి వాటిలో మొత్తం బాధ్యతాయుతంగా మాట్లాడని చెప్పలేటువంటి అసలు లేదు. కొంత కాంట్రవర్షియల్ మినహాయిస్తాయి. దీంట్లో ప్రధానంగా జన సైనికులందరూ కూడా అంటే ఇంకా ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా జన సైనికులు అంటే ఇప్పుడు చాలా విజయోత్సవం జరుపుకోవడానికి అందరూ చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి లాగా అన్న అవ్వాలి లేదా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయిపోవాలి. ఆ స్థాయికి నేను ఎదగలేను కాబట్టి నేను ఖచ్చితంగా రెండో ఆప్షన్ ఎంచుకుంటాను అనేటువంటి విధంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నమ్మటం వల్ల ప్రజలకి చాలా మంచి జరుగుతుంది అనేది టోటల్ మీనింగ్ వచ్చేటువంటి విధానం. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి కోణంలో ఆయన టోటల్ గా ప్రస్తావించారు. అసలు సభ మీనింగే అది కదా. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి, పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి కోణం. ఆయన మాట్లాడినటువంటి కాంట్రవర్షియల్ మాట ఏంటంటే అదే మీకు తెలుసు, మీరు చూసే ఉంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత జన సైనికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే ఓటర్లు, వీళ్ళు మాత్రమే కారణం తప్ప ఇంకెవరన్నా మేము కారణం అని అనుకుంటే మాత్రం అది వాళ్ళ కర్మ అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడారు. దీని మీద విపరీతమైనటువంటి కాంట్రవర్సీ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనికి నేను ఉదాహరించి ఒక విషయం చెప్తాను. నేనైతే ఆయన ఎవరి గురించి మాట్లాడాడు, వర్మ గారి గురించి మాట్లాడేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఒక చిన్న ఫ్యాక్టరీ చెప్తాను. పిఠాపురాన్ని జనసేన పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు కేవీ క్రిస్టియన్స్ లో నేను ప్రస్తావించాను. మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించాల్సినటువంటి సందర్భం వచ్చింది. నేను నా కళ్ళ ముందు నేను చూసినటువంటి విషయం, నా కళ్ళ ముందు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అనౌన్స్మెంట్ చూశాను, ఆయన్ని చూశాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మామూలుగా సభ పెద్ద ఇంతకు ముందు ఆవిర్భావ సభ, పోయిన సంవత్సరం ఆవిర్భావ సభ మామూలు పార్టీ ఆఫీసులోనే చేశారు. సోషల్ మీడియా వింగ్ మొత్తాన్ని పిలిచి అక్కడ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఆ టైంలో అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఇంకొంతమంది ఆగాం. ఆగి అక్కడ ఉండేటువంటి అక్కడ కొంతసేపు ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలాసేపు రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నాం. పేర్లు ఎందుకు కానీ మాట్లాడుకున్నాం. అయితే చాలా అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తులు, అక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేసేటువంటి వ్యక్తులతోటి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. చాలా నేను కళ్ళ ముందు చూసినటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరికి అభివాదం చేసుకున్నారు, స్పీచ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఒక 4-5 మాత్రం మిగిలాం, వాళ్ళలో నేను ఉన్నాను. వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళు మిగతా 4 ఇంకొంతమంది ఛానల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏంటంటే అంటే ఈ క్షణం అంటే పిఠాపురం అనౌన్స్ చేసేస్తారు కదా, నేను ఉన్న విషయం చెప్తున్నాను. పిఠాపురం అనౌన్స్ చేసేస్తారు కదా, వంగా గీతా గారు అక్కడ ప్రత్యర్థిగా ఉన్నారు. వంగా గీతా గారికి సంబంధించి కూడా మనం కొంత మేనేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఆమెతో మాట్లాడదాం, ఏది అంత దూరమే వెళ్దాం, ప్లానింగ్ జరిగిందో తర్వాత సంగతి, ప్లానింగ్ ముందు వేసుకున్న ప్లానింగ్. ఆయన అనౌన్స్ చేసినటువంటి నెక్స్ట్ అవర్ తర్వాత పిఠాపురం వెళ్ళిపోతున్నాం మేము, పేడ మొత్తం సర్దుకొని అందరు పిఠాపురం వెళ్ళిపోయారు. ఏది మరుసటి రోజు వెళ్ళిపోయారు. అంటే నేను చూసినటువంటి చిన్న విషయం అది. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు, స్పోక్స్ పర్సన్స్, విపరీతమైనటువంటి అభిమానులు, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా ఫారిన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంక ఏ రకంగా మోహరించి ఉంటారు. టోటల్ గా విదేశాల నుంచి కూడా టికెట్లు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు. ఎవరు కూడా పిఠాపురం ఎలక్షన్ అయిపోయేంత వరకు వదలలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి సర్వశక్తులు అక్కడ పోరాడాయి. ఇది క్లారిటీగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఇల్లు తీసుకోవటం, అక్కడే కొన్ని పర్యటనలు చేయటం. మా అందరూ తెలిసినటువంటి విషయం పిఠాపురంలో ఏం జరిగిందనేటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోయినసారిలా కాకుండా, గాజువాక భీమవరంలా కాకుండా దాన్ని పర్టికులర్ పట్టించుకున్నారు. అక్కడ అందరితో మమేకమయ్యారు, రోడ్ షోలు చేశారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అక్కడ. అది కాకుండా సెలబ్రిటీలు వచ్చారు పిఠాపురం. మన ఆది గారు కావచ్చు, మీ మామూలుగా టీవీకి సంబంధించి ఇక పెద్ద యాక్టర్లు కూడా వచ్చారు. ఇక నాగబాబు గారు అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు అంతే. చివరికి నాగబాబు గారి యొక్క సతీమణి గారు కూడా ఇంటింటికి వెళ్ళి వచ్చారు. ఇంటింటికి మాక్సిమం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం. నెంబర్ 2 వరుణ్ తేజ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, చాలా మంది వచ్చారు. అంటే ఒక సాధారణ కార్యకర్త దగ్గర నుంచి అంటే ఒక వీరాభిమానుల దగ్గర నుంచి తెలంగాణ నుంచి వచ్చారు. తెలంగాణ నుంచి వీర మహిళలు వచ్చారు పిఠాపురంలో ప్రచారం చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, గడప గడప విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు జనసేన పార్టీకి సంబంధించి. విదేశాల నుంచి అయితే కుప్పలు తప్పలుగా వచ్చారు.
ఇదిగో ఈ ఖర్చులు కూడా, ఇచ్చేటువంటి హామీలు కూడా, ఈ రోజుకి ఎంత ఖర్చు ఒకరు పెట్టుకోవటం, ఈ రోజు ఎంత ఖర్చు ఒకరు పెట్టుకోవటం, అట్లాగా పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే ఈసారి గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన నామినేషన్ దగ్గర నుంచి, ఆయన అనౌన్స్ చేసిన తర్వాత నామినేషన్ దగ్గర నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా గల్లీ నుంచి, ఢిల్లీ నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి విపరీతంగా మోహరించుకొని వచ్చి ఆ పిఠాపురంలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. దీనికి ముందు వర్మ గారి ఇష్యూ ఏం జరిగింది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను అదే విషయాన్ని. వర్మ గారికి పిఠాపురం అనౌన్స్ చేసినటువంటి విత్ ఇన్ అవర్ లో అక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి. మీరు నేనున్నా కదా అక్కడ మాట్లాడుకున్న టైం, అందరూ వెళ్ళిపోతున్నాం, మేము పిఠాపురం వెళ్ళి అక్కడ కూర్చుంటాం, ఎవరు మేనేజ్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడే వాళ్ళే ప్లానింగ్లు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలా, మీరు పిఠాపురం వెళ్ళమని, వాళ్ళే ప్లానింగ్లు వెళ్ళిపోయారు, పెట్టి సర్దుకుని అందరూ అక్కడికి. వర్మ గారు వెంటనే ఆ తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ పార్టీ ఆఫీస్ వెంబడి, నేను వీడియో కూడా చేశాను, పార్టీ ఆఫీస్ వెంబడి చంద్రబాబు నాయుడు గారి చించేసి, మొన్న చూశారు కదా ఎల్ల కొడకలు లోకేష్ గారిని డాష్ డాష్ అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి పిఠాపురంలో వర్మ గారి అనుచరులు విపరీతంగా మొన్న కూడా దూషించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆఫీస్ మీద పడి మొత్తం జెండాలు పీకేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు చించేసి, అదేవిధంగా లోకేష్ గారి ఫోటోలు చించేసి కాళ్లతో తన్నుతూ విపరీతమైనటువంటి దుర్భాషలు బూతులు మాట్లాడుతూ అన్ని కొప్పేసి తగలబెట్టేసి వాళ్ళ నిరసన తెలియజేశారు. ఈ టైంలో కాంట్రవర్సీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం, అంటే ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వర్మ గారు గౌరవించలేదు అనేది మాత్రం క్లియర్గా అక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. వెంటనే ఆయన పిలిపించుకున్నారు, అయ్యా నీకు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తాం, తద్వారా క్యాబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆయనకి చెప్తే, ఓకే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కోసం నిలబడ్డాడు, పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండలేకపోతే చాలా కష్టం అయిపోతుంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా నిలబడకపోతే మొత్తం అసలు టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిలబడి తీరాల్సిందే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నయానో భయానో ఆయన అయితే ఒప్పించుకున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధము లేదు. నోట్ దిస్ పాయింట్. ఆ రోజు వర్మ గారిని బుజ్జగించేటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ తర్వాత వర్మ గారు సరే పవన్ కళ్యాణ్ గారి విషయంలో పనిచేస్తానని చెప్పి వచ్చారు, పనిచేశారు. పని చేయలేదని మాత్రం ఎవరు అనుకోరు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిన్న కార్యకర్తల నుంచి పెద్ద విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల దాకా, నాయకుల దాకా ఏ విధంగా అయితే దాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకున్నారో, వర్మ గారి విషయంలో కూడా ఆయనకి సంబంధించి ఆయన చేయలేనంత వరకు ఆయన పర్ఫెక్ట్ గా చేశాడు. దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. ప్రచారంలో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మద్యం కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, మద్యం కానీ లేకపోతే చీరలుగా ఈ విధానాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పట్టించేటువంటి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ గారి తీవ్రమైనటువంటి విధంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు. వర్మ గారికి సంబంధించి ఉంది. కానీ ఇక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ మొన్న ఇవ్వలేదు. దీనికి ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గారిని నేను గెలిపించాను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు అనేటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక్కటే తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ గారు లేడు అనేటువంటి విధంగా ఇది మాత్రం తప్పు పడుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడకుండా ఉన్నట్లయితే వర్మ గారి లెక్క వేరేగా ఉండేదేమో. కానీ ఎమ్మెల్సీలో సంబంధించి అయితే మాత్రం అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం మాత్రమే తప్ప, వర్మ గారికి సంబంధించి అంటే వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం తప్ప వేరే విధానం అయితే కంపల్సరీగా కాదు అని అందరూ అనుకున్నాం. కానీ నిన్న నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలకి వర్మ గారి విషయంలో ఏదో జరిగింది, ఇది బయటికి రాలేదు. ఈ ఫ్యాక్టర్ బయటకు వస్తే తప్ప అసలు ఏం జరిగింది, వర్మ గారి విషయంలో ఏం జరిగింది, నాగబాబు గారు కూడా ఎందుకు అలా మాట్లాడారు అనేటువంటి విషయం బయటకు వస్తే తప్ప దీంట్లో నిజ నిజాలు ఎవరిది తప్పు అనేటువంటి విషయాన్ని జడ్జ్ చేయలేం. ఎందుకనంటే నాగబాబు గారు లాంటి వ్యక్తులే ఆ విధంగా మాట్లాడారు, అంటే కాంట్రవర్షియల్ గా మాట్లాడారు అంటే చాలా పెద్ద ఎత్తున చాలా హట్టింగ్ గా ఏదో జరిగి ఉండాలి, ఏదో విషయం ఉంది అక్కడ ఖచ్చితంగా. ఒకవేళ పరిపాలన విధానంలో ఏదైనా తేడా జరుగుతుందా, పిఠాపురం విషయంలో ఏదైనా తలదూరుస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అదే అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే అన్అఫీషియల్ గా అక్కడే ఉన్న ఎమ్మెల్యే పదవిని చేస్తున్నారా, అక్కడ మొత్తం అంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి మార్క్ కాకుండా మిగతా మార్కులకు ఏదైనా చేస్తున్నారా, ఒకవేళ ఏంటిది అని అడిగితే పవన్ కళ్యాణ్ గెలిపించింది మేమే, ఏంది మాది అన్నట్టుగా ఏమన్నా జరుగుతుందా పిఠాపురంలో అనేటువంటి విషయాలు బయటికి రావాలి. ఇది కొంతమంది చెప్తున్నటువంటి విషయం కూడా ఈ కోవలోనే చెప్తున్నా. టోటల్ గా ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయం నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. నాగబాబు గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు, అంటే జనసేన కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, వీళ్ళ ఫ్యాక్టర్ వాళ్ళే గెలిచారు ఓటర్లు అనేటువంటి విధంగా నాగబాబు గారు అంత విషయం మాట్లాడారంటే, ప్లస్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ కోటాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉండి ఆయనకి వర్మ గారికి ఇవ్వలేదు అని అంటే, కాకపోతే మళ్ళీ కొత్త స్టేట్మెంట్ ఏంటో తెలుసా, నెక్స్ట్ ఏ పదవులు ఖాళీ అయితే ఆ పదవులకి మళ్ళీ ఎవరైతే అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారో వాళ్ళకి మళ్ళీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తాం అనేటువంటి విధంగా కొన్ని వేల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ పోతాం, ఎవరు అధైర్యపడకండి అనేటువంటి విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు వర్మ గారి విషయంలో ఏదో జరిగింది. పూర్తిగా వర్మ గారిని నేను తప్పు పట్టట్లేదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు పనిచేశారన్నది ఖచ్చితంగా నిజం. అది ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలియాలి. నాగబాబు గారే ఆ మాట మాట్లాడారు అంటే అది ఏంటి అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, ముందు ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం.